కామారెడ్డి బాన్సువాడలో జరిగిన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్లలో జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణమే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మరిన్ని ఘర్షణలు జరగకుండా కఠిన నిఘా ఉంచాలని, హింసను ప్రేరేపించే కాంగ్రెస్ కార్యకర్తలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజాబాబుని అందరినీ మెంబర్గా జాయిన్ చేస్తాం. ఇప్పుడు కమిటీ రద్దు చేసి మన కొత్త కమిటీ నేర్పించి ఆ కమిటీ డబ్బులు యూకో బ్యాంక్ లో లోన్ రావట్లేదు, అన్నిటి ఖచ్చితంగా కట్టించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు 10 మాటలు మాట్లాడు పనిచేసి డీజీపీ గారిని కలిసినాము. డీజీపీ గారికి ఇవన్నీ కూడా వివరణ చేసినాము. హిందూ ఒక యువకుల మీద తప్పుడు కేసు పెట్టి కూడా అన్ని ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఘర్షణలకు కారణమయ్యారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. ఒక లేడీ అడ్వకేట్ చూడకుండా కూడా రుద్రవరంలో వారి మీద అటాక్ చేశారు. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. లా మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ కూడా మీరే. మీ హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి ఒక శాంతి భద్రతలు ఈరోజు క్షేమంగా లేదు. తెలంగాణ ప్రజలు క్షేమంగా లేరు. ఉత్తర తెలంగాణలో హిందువులు క్షేమంగా లేరు. హైదరాబాద్ లో గుళ్లకు రక్షణ లేవు. కాబట్టి వెంటనే